అస్సలాముఅలైకుం. ఖాదర్ హుసేన్ మసీద్ ఫ్రమ్ ప్రొద్దుటూరు. జామియా మసీదు మీద గత 26 సంవత్సరములుగా జరిగిన అవినీతి మీద సిఐడి ఎంక్వైరీ వేయాలి. అందులో 10 కోట్ల అవినీతి జరిగినది. వక్ఫ్ బోర్డులో డైరెక్టర్ కావాలంటే 25 లక్షల నుంచి 30 లక్షల వరకు ఖర్చు పెడితే అందులో డైరెక్టర్ పదవి దొరుకుతుంది. కానీ గవర్నమెంట్ టీడీపీ వాళ్ళున్నా వైసీపీ వాళ్ళున్నా వాళ్ళే డైరెక్టర్గా కొనసాగుతున్నారు. దాని మీద విచారణ జరగాలని మేము కోరుతున్నాము. అంజుమన్ ఆస్తులు వక్ఫ్ బోర్డు ఆస్తులు కాదా? దానిని మీరు ఎందుకు స్వాధీనం చేసుకోవడం లేదు? అవి వక్ఫ్ బోర్డు ఆస్తులు కాదా అని మేము అడుగుతున్నాము. మోడంపల్లి మసీదు ఆస్తులు అన్యాక్రాంతం చేసి ఆ డబ్బు తిన్న వారి మీద వక్ఫ్ బోర్డు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? అందులో వచ్చిన డబ్బుల మీద మీకు ఏమైనా వాటా ఉందా? మీకు కూడా అందులో ఏమైనా ముడుపులు అందాయా అని మేము ప్రశ్నిస్తున్నాము. మా మసీదు వక్ఫ్ బోర్డులోనే లేదు. ఇన్ని అక్రమాలు జరిగినటువంటి ఈ ఆస్తులన్నిటినీ మీరు వదిలేసి వక్ఫ్ బోర్డులో లేని మా ఆస్తుల మీద మీ వక్ఫ్ బోర్డు పెత్తనం ఏమిటని మేము ఇందు మూలంగా అడుగుతున్నాము. ఆల్రెడీ మా ఖాదర్ హుసేన్ మసీదుకి రిజిస్టర్ కమిటీ ఉంది. కానీ మా ప్రమేయం లేకుండా, మాకు తెలియకుండా వక్ఫ్ బోర్డు కొత్త కమిటీని ఏర్పాటు చేసింది. అది ఏ విధంగా ఏర్పాటు చేసింది? మీరేమన్నా ఇన్ని ముడుపులు తీసుకొని మీరేమన్నా లంచాలు తిని ఆ కమిటీని మీరు ఏర్పాటు చేశారా అని మేము అడుగుతున్నాము. జాకీర్ గారు వక్ఫ్ బోర్డు మెంబర్. ఈ జాకీర్ గారైనా మసీదు ఆల్రెడీ రిజిస్టర్ లో ఉన్న కమిటీని పెట్టుకొని కూడా మళ్ళీ వాళ్ళు కొత్త కమిటీని వచ్చేదానికి వీళ్ళైనా ఏ విధంగా హెల్ప్ చేశారని మేము అడుగుతున్నాము. మీరు కూడా ఎట్లా ఆమోదం తెలిపారని మేము అడుగుతున్నాము. మసీదులో కమిటీ ఉండేది, మీరెట్లా దీనికి కొత్త కమిటీ ఏర్పడేదానికి మీరెట్లా సహకరించారని మేము అడుగుతున్నాము. ఇందులో మీకు కూడా ఏమైనా ముడుపులు అందాయా అని మేము అడుగుతున్నాము. టీడీపీ అధికారంలో ఉంటే జాకీర్ గారే వక్ఫ్ బోర్డు మెంబర్గా ఉంటారు. వైసీపీ గవర్నమెంట్లో కూడా ఈ జాకీర్ గారే వక్ఫ్ బోర్డు మెంబర్గా ఉంటారు. ఇక వక్ఫ్ బోర్డు ఆస్తులకు రక్షణ ఎక్కడుంటుందో ఈ జాకీర్ గారే ప్రజలకు సమాధానం చెప్పాలి. ఈ విషయము సీఎం చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారు స్పందించి న్యాయం చేయాలి. अस्सलाम वालेकुम। ये खादर हुसैन मस्जिद 100 साल की है। ये मस्जिद को वक्फ बोर्ड कई साल लेकर आती हैं। संदल 100 साल से चढ़ाती हैं संदल। ये साल संदल आने दिए नहीं। ये तुम्हें इंसाफ करना सब जना देख के। ये मुसलमाना की मस्जिद है सी सब जनों हमें एक कमेटी का ना दो ये करती हैं। हमारे आदमी 500 आदमी है एक ख़ानदान के। ये 500 आदमी मिल को हमें अजू धरना करती हैं। इसलिए सब जना मिल के सब साथ दो, हमारे सब इंसाफ करो हमारे।